బాలాపూర్ మండల్, బాలాపూర్ విలేజ్, సర్వే నెంబర్ 144, 145, మొత్తం విస్తీర్ణం 348 ఎకరాల భూమి. అది పీటీ ప్రొడక్ట్ వినియోగదారులము. మా తాతల పేరు మీద నుంచి మాకు వారసత్వం వచ్చింది. మా తాతల పేరు పూలబొని కిష్టయ్య, మా నాయన పేరు పూలబొని జంగయ్య, నా పేరు ఐలయ్య అలియాస్ మల్లేశ. మా భూమి మాకు 13 మంది ఫ్యామిలీ కుటుంబం సంబంధించిన భూమి. అది మాకు హైకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి, రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసు నడుస్తూ ఉంది, రిట్లు ఉన్నాయి, సిఆర్పీలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాక జల్పల్లి మున్సిపల్ ఆఫీస్కి మేము వచ్చి కంప్లైంట్ చేయడానికి వచ్చినాం. మా భూమి మీద మాకు తెలియకుండా చేయకుండా ఆ ఇల్లులు చేస్తున్నారు. ఆ భూమికి మేము ఎవరు మమ్మల్ని చేయలే. అందుగురించి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు అందరికి న్యాయం చేస్తాడని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మేము విన్నవించుకుంటున్నాం. విఎన్ఆర్ ఏరో సిటీ భూ అక్రమదారుడు, భూకు సంబంధించిన ల్యాండ్ వాడు కబ్జా పెట్టిండు వేమిరెడ్డి నరసింహారెడ్డి. మేము ఎవరికి అమ్మలేదు. ఇల్లీగల్గా లేఅవుట్ చేసుకొచ్చి దొంగ రికార్డుల మీద దొంగ సంతకాలు పెట్టి చేసి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలందరికీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరైతే వేమిరెడ్డి నరసింహారెడ్డి ఎంపీగా పోటీ చేసిండో భూ కబ్జాదారుడు, భూ అక్రమదారుడు. మేము ఎంతమంది ఫ్యామిలీ కుటుంబంలో వచ్చినా మేమంతా ఇక్కడికి మేము ఒక కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు కూడా భూ పరిపాలన కమిషనర్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం, సీఎం కూడా ఇచ్చినాం ఎంతోమంది. ఇప్పుడు కాకపోతే ఇంట్లో భూ అధికారులతోని అండదండలతోని వేమిరెడ్డి నరసింహారెడ్డి ఇల్లీగల్గా వెంచర్ లేఅవుట్ చేసుకొచ్చారు. కాబట్టి ఈ వెంచర్ని క్యాన్సిల్ చేయాలి. ఈ వెంచర్ మీద ఎవరైతే బిల్డింగ్ కట్టి చేసినారో ఆ బిల్డింగ్లు కూడా కూలగొట్టాలని చెప్పేసి ఈ కమిషనర్ గారు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. విఎన్ఆర్ ఏరో సిటీ, బాలాపూర్ మండల్, బాలాపూర్ విలేజ్. దీంట్లో మాకు తెలియకుండా మేము ఎవరు మమ్మల్ని మా 13 మంది కుటుంబాలం. కాబట్టి దాన్ని కూలగొట్టాలని చెప్పేసి మేము చెప్తున్నాం.